అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేపథ్యాన్ని చూశాం. మరి వాటికి భిన్నంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఐక్యం చేస్తూ వారి స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులు, రాజ్యాధికారం చేపట్టే లక్ష్యంతో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలని అన్ని రంగాల్లోనూ చైతన్యపరచాలనేటువంటి ఒక కొత్త ఒరవడి సృష్టించలో భాగమే ఈ భారత బహుజన ఫ్రంట్. మరి భారత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ నాడు లలిత కళా పరిషత్తులో జరిగే బహుజనుల ఆత్మీయ కలయికను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలంతా ఏకమై ఆత్మీయ కలయికను విజయవంతం చేయాలని చెప్పి భారత్ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు నగరంలో ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశాం. దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ దేశం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ స్థితిగతులు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలపై జరుగుతున్నటువంటి అణచివేత, దోపిడీ, బానిసత్వాలకు, రాజకీయ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావనతోనే ఈ భారత బహుజన్ ఫ్రంట్ ఏర్పడడం జరిగింది. మరి దీనికి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి, సహాయపడాలి, ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి